అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు తులా రాశి లేక తులా లగ్నం వాళ్ళకి అష్టమ గురువు నడుస్తున్నాడండి. అష్టమ గురువు అనగా వృషభంలో అంటే వీళ్ళ లగ్నం నుండి తీసుకుంటే లేదా రాశి నుండి తీసుకుంటే 8వ ఇంట్లో గురువు గోచార గురువు సంచారణ నడుస్తున్నదండి. ఈ గోచార గురువు 15/5/2025 నుండి మొదలుకొని 15/5/2025 వరకు గురువు వృషభంలో ఉంటాడండి. అంటే తులారాశి వాళ్ళకు గురుబలం లేదు అని ఇప్పుడు చెప్పవచ్చండి. వీళ్ళకు గురుబలం లేనందువల్ల వీళ్ళకు జరిగే నష్ట కష్టాలు సడన్గా ఫైనాన్షియల్గా వీళ్ళకి ప్రాబ్లం రావడము, వీళ్ళు ఇంకెక్కడో అప్పు ఇవ్వడము, వాళ్ళతో మళ్ళీ ఇబ్బందులు రావడము, అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ రావడము, మేజర్ హెల్త్ ఇష్యూస్ రావడము, ఇంకొకటి ఎవరితో కూడా గొడవలు కావడము, రిలేషన్షిప్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసి ఉంటారండి. వీళ్ళు చేసే ఉద్యోగంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా వీళ్ళకి కలిసి రాకపోవడము, అయిన వాళ్ళతోని కాని వాళ్ళతోని మాటలు పడడము. అష్టమ గురువు అంటే వీళ్ళకి సపోర్ట్ లేదండి, గురువు గారి సపోర్ట్ లేదు. అష్టమం అంటే మన ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన 8వ ఇల్లు అంటే మనకు అదృష్టము మరియు దురదృష్టం అని కూడా చెప్తామండి. 8వ ఇల్లు అంటే అదృష్టము మరియు దురదృష్టం. అదృష్టం తక్కువ ఉంటుంది, దురదృష్టం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. వీళ్ళకు 8వ ఇంట్లో రావు, వీళ్ళకు జన్మజాతకం నుండి రావు 8వ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి ఇబ్బందులు. అంటే 8వ ఇంట్లో రావు అంటే వీళ్ళ జన్మజాతకం అండి. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు పుట్టినప్పుడు వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని జన్మజాతకం అంటారంటే సంబంధించిన గ్రహాలు ఏవైతే సంచలనం చేస్తాయో దాన్ని గోచారం అంటామండి. అది మనం పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటే మన జన్మజాతకం నేర్చుకొని మనం ఈ గోచార గురువు తులారాశి లేదా తులా లగ్నం వాళ్ళకి అష్టమో భావంలో ఎక్కడ అష్టమ ఇల్లు అంటే 8వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల వీళ్ళకు జరిగే కష్ట నష్టాలను మనం అంచనా వేయవచ్చు. వీళ్ళకి విముక్తి ఎప్పుడంటే 15/5/2025 తర్వాత వీళ్ళకి అష్టమ గురువు నుండి వీళ్ళకి విముక్తి కలుగుతుంది. తర్వాత వీళ్ళకు గురువు అన్నది వీళ్ళకు మిథున రాశిలోకి వెళ్ళిపోతాడండి. మిథున రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత పంచమ దృష్టి అంటే 5వ దృష్టితోని తులారాశిని చూస్తాడు. కాబట్టి వీళ్ళకి అన్ని విధాలుగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి శుభకాలం అంటే ఎప్పుడంటే 15/5/2025 నుండి వీళ్ళకి మంచి టైం అనేది స్టార్ట్ అవుతుందండి. తులారాశి వాళ్ళకి 15/5/2025 నుండి అన్ని శుభకార్యాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇంకా మీకు గురుబలం రావాలి అనుకుంటే మీరు అరటి చెట్టుకు నీళ్లు పోయండి. బాబావారి టెంపుల్లో వెళ్ళి మీరు మంచిగా పూజించుకోండి. మీకు బాబావారిని ఆరాధన చేయండి. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారండి, 50-60 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, లేకపోతే టీచర్లు లేకపోతే గురువులు ఉంటారు. వాళ్ళకు సత్కారం చేయండి. వాళ్ళ పాదాలకి మీరు నమస్కారం చేసుకోండి. దానివల్ల కూడా మీకు గురుబలం వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యం. థ్యాంక్ యూ అండి.